బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కొందరికి ఇష్టమని లేదని గోషంహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. పార్టీలో జరుగుతున్న విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. పార్టీ పెద్దలు రాజీనామా ఆమోదించే ముందు పిలిచి మాట్లాడతారని భావించినట్లు తెలిపారు. కానీ కొందరు కుట్రలు చేయడం వల్లనే రాజీనామాకు ఆమోద ముద్ర వేశారని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న అన్ని విషయాలు ఢిల్లీ పెద్దలకు చెప్పిన తర్వాత పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్న రాజసింగ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాజాసింగ్ అంటే హిందుత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఒక ప్రత్యేక స్థానము, బీజేపీలో ఫ్రైడ్ బ్రాండ్. అలాంటి ఫ్రైడ్ బ్రాండ్ అయిన రాజాసింగ్పై ఈ మధ్య కొన్ని అపోహాలు, ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పార్టీలోనికి వస్తారనేది, పార్టీలో వేరే పార్టీ పెడతారనేది, ఇతర రాష్ట్రాలకు వెళ్తారనేది అపోహలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఆయననే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మధ్య మీరు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మీరు కుట్రలో ఉంది రాజీనామాకు అంటున్నారు. ఎందుకు, ఏం జరుగుతుంది సార్ బీజేపీ? ఇప్పుడు రాజీనామా నేను ఎందుకు ఇచ్చినాను ఏంది ఆల్రెడీ ఆ లేఖారో ఆ రైటింగ్లో నేను మొత్తం కూడా రాసినాను, అందరు కూడా చూసినారు అనుకుంటా. దాని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది. ఇప్పుడు 11 years ఒక 3 times ఎమ్మెల్యేగా ఉన్నాం, 11 years పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాము. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రతిసారి మేము ఇచ్చిన సజెషన్ని పక్క పెట్టేసేయాలి, అట్లాంటివి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందుకోసం ఈ చాలా తప్పులు జరుగుతున్నాయి. అసలు ఎవరు కూడా వినే పరిస్థితి లేదని బాధతోని పార్టీకి రీజన్ ఇచ్చి బయటకు వచ్చినాం. సార్, పార్టీలో జరుగుతున్న విషయాలపై, పార్టీలో జరుగుతున్న ఏవైతే ఉన్నావో వాటిని అంతర్గతంగా ఎప్పుడైనా నేతలతో చర్చించారా మీరు, లేక బహిరంగంగా నేత మాట్లాడుతున్నారు? చాలామంది మా నేతల దృష్టికి నేను తీసుకొని పోయినాను. చాలామంది నేతలు ఇంటికి కూడా వెళ్ళాను, ఈ నాకు జరిగిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పినాను. పార్టీలో కొన్ని మార్పులు తీసుకొని వస్తే ఎట్లా బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా చెప్తే కూడా ఇప్పుడు వినేవాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండే, అందుకోసం వాళ్ళు వినలేదు. చాలా వరకు అయితే నేను ట్రై చేసినాను. అంటే పార్టీలో మీపై కుట్ర జరుగుతుంది, మీరు రాజీనామా చేయడానికి కారణం ఆమోదించడానికి కూడా కొందరు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. నిజంగా ఎవరు కుట్ర చేస్తున్నారు? ఇందులో మీ వాళ్ళ పాత్ర ఎలా ఉంది? ఇప్పుడు ఎవరి పేరు కూడా చెప్తే ఇప్పుడు లాభం లేదండి. కానీ నేను రాజీనామా ఇచ్చిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ, కొన్ని మీడియా ఛానల్స్లో కానీ కొన్ని ఫేక్ వార్తలు నడిచినాయి. అంటే వాళ్ళు టీఆర్పీ పెంచడానికి కొన్ని వార్తలు నడిపిస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే రాయసింగ్కి అమిత్ షా ఫోన్ చేస్తుండు, మోదీ గారు ఫోన్ చేస్తున్నారు, అట్లాంటి కొన్ని వార్తలు నడిచినాయి. అదే వార్తల్ని బేస్ తయారు చేసి ఇప్పుడు కొంతమంది మా మహానుభావులు పెన్ డ్రైవ్లో తయారు చేసి ఢిల్లీకి వాళ్ళు తీసుకొని వెళ్ళినారు. చూడండి, రాజసింగ్ ఈ విధంగా పొరపకుండా చేస్తుండు, ఆయన చాలా పెద్ద నేతగా ఆయన చూపెడుతుండు తెలంగాణ ప్రజలకి అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నా రీజన్ లెటర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. కానీ నేను పూర్తిగా 100% ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఒక లేఖ మా పెద్దోళ్ళకి నేను రాసినాను, ఒక ఐబీ రిపోర్ట్ తెప్పించుకోండి, తెలంగాణలో ఏం జరుగుతుంది. చాలామంది బీజేపీలో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ ఇడిచి వెళ్ళిపోతున్నారు, ఇంకా చాలామంది వెళ్ళిపోవాలనుకుంటున్నారు. చాలామంది బీజేపీ సీనియర్లు ఇవాళ ఇక్కడ ఉన్నారు, ఎంత ఒత్తిడి వాళ్ళపైన తీసుకున్నారు. ఇట్లాంటి చాలా వరకు ఒక ప్రాబ్లం బీజేపీ తెలంగాణలో నడుస్తుంది. ఒక ఐబీ రిపోర్ట్ తెచ్చుకోండి, తెప్పిస్తే బాగుంటుంది. ఇంకా నాకు కూడా కలవనికి సమయం ఏంటని నేను కూడా ఒక లేఖ రాసినాను. ఇవాళ లేకపోతే రేపు ఎట్లయినా పిలుపు వస్తుంది కదా, పిలుపు వచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్స్ నేను మా కేంద్ర పెద్దవాళ్ళ ముందు పెడతాం. నిజానికి అమిత్ షాతో మీకు ఫోన్లో మాట్లాడారు సార్? ఫోన్లో మాట్లాడి ఏమన్నా ఇక్కడ ఉన్న నేతలపై ఏమైనా ఫిర్యాదు చేశారా సార్? ఇప్పుడు అమిత్ షా గారితోని ఫోన్లో మాట్లాడే అంత నేను పెద్ద లీడర్ కాదు. అమిత్ షా గారే స్వయం నాకు ఫోన్ చేసి కూడా అంత నేను పెద్ద లీడర్ కాదు. ఈ మొత్తం ఏంటంటే ఫేక్ న్యూస్ కొన్ని జరిగింది. అమిత్ షా గారు చాలా మంచి, ఇంకా చాలా పెద్ద వ్యక్తి. ఆయన యావత్ భారతదేశంలో ఉన్న మొత్తం స్టేట్ని సంలాంచుకోవాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి. అట్లాంటి వ్యక్తి ఎక్కడ బిజీ ఉంటారు? రాయసింగ్కి ఎందుకు ఫోన్ చేస్తారు, రాయసింగ్ ఎందుకు మెసేజ్ పెడతారు? ఈ కొన్ని ఫేక్ వార్తలు నడిచినాయి కదా, దానివల్లనే ఇట్లాంటి రూమర్స్ పెరిగినాయి. ముఖ్యంగా బీజేపీలో రాజాసింగ్ ఎందుకు టార్గెట్ అయ్యారు సార్? బీజేపీ నేతలకి చాలా మంది ఉన్నారు టార్గెట్లో. ఇవాళ నేను బయటికి వచ్చినాను ఓపెన్గా. ఇంకా ముందు సమయంలో నేను ఎట్లా బహిరంగన ప్రాబ్లమ్స్, బీజేపీ మంచి గురించి, బీజేపీ బాగుపడడానికి ఏమేమి చేస్తే బాగుంటుంది నేను ఎట్లా బయటికి వచ్చి చెప్తున్నా కదా, ముందు ఇంకా చాలా మంది బయటకు వచ్చి చెప్పే అవకాశం అయితే ఉన్నది. అంటే రాజకీయ పార్టీలను అధికారం రావడానికి లక్ష్యంగా పనిచేస్తారు. అంటే బీజేపీలో ఉన్న నేతలు కొందరు ఎవరైతే పెద్దలు అంటున్నారో వాళ్ళు బీజేపీ అధికారం రావడానికి పనిచేయడం లేదా, బీజేపీ ఎదగడానికి వాళ్ళకి ఇష్టం లేదు? అందరు కూడా ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది.
ఇప్పుడు కేంద్ర అధికారుల దృష్టికి ఆ ప్రాబ్లం తీసుకొని వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు వితౌట్ కెమెరా మీరు ఏదైనా ఎమ్మెల్యేతోని ఏదైనా ఎంపీతోని మీరు కలవండి, నాలాగానే ప్రాబ్లం వాళ్ళు చెప్తారు. ప్రాబ్లమ్స్ అన్ని జగ ఉంటుంది, ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నది ప్రాబ్లం. కానీ కొంతమంది చెప్తారు, కొంతమంది పాపం దాచుకుంటారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకోసం మీరు వితౌట్ కెమెరా వేరులతో కలిస్తే మీకు తెలిసిపోతుంది. అంటే ప్రధానంగా సమస్య ఎక్కడ ఉంటూ వస్తుంది, ఎవరు దాన్ని క్రియేట్ చేస్తుంది ఎవరు సార్? ఇప్పుడు పేరు చెప్తే చాలా బాగుండదు. ఆల్రెడీ చాలా ఇష్యూస్ జరిగింది. ఆల్రెడీ చాలా మంది శత్రువులు నాకు తయారైపోయినారు. ఇంకా కూడా శత్రువులు తయారు కావాలని చేపించుకోవాలని నా మనసులో కూడా లేదు. వచ్చే సమయంలో నేను చెప్పేది కాదు, ఆటోమేటిక్ వాళ్ళే ముందుకు వస్తారు. సార్, రాజాసింగ్ కొత్త పార్టీ పెడుతున్నారు రాష్ట్రంలో, లేదంటే కొత్త పార్టీ పెట్టకుండా మహారాష్ట్ర రాజకీయాలు వెళ్తున్నారు అనేది ఒక ఊహాగానాలు వినిపిస్తుంది. ఇది ఇంతవరకు నిజం? కొత్త పార్టీ పెట్టే అంత బలం నాకు లేదు. వేరే పార్టీ తెలంగాణలో తీసుకొని రావాలని నా మనసులో కూడా లేదు. ఆల్రెడీ శివసేన, టీడీపీ, జనసంఘ్ అట్లాంటి పార్టీ పేర్లు కొన్ని నడిచినాయి. ఆల్రెడీ బీజేపీతో అలయన్స్ ఉన్న పార్టీలు ఆ మొత్తం ఊహాగానాలే. జస్ట్ అది దాంట్లో వాస్తవం ఏం లేదు. జస్ట్ అన్ని కొన్ని టీఆర్పీ గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్ కొన్ని ఛానల్లో నడిపిస్తున్నారు. అట్లాంటి ఏమీ కూడా ఆలోచన లేదు. ఇవాళ లేకపోతే రేపు కేంద్రం నుంచి ఒక మిస్ కాల్ వస్తుంది, మళ్ళీ ఒకసారి బీజేపీలో పోయి బీజేపీ గురించే పనిచేస్తాం. అంటే ఎప్పుడు చేరుతారు సార్? ఎప్పుడు చేరే అవకాశం ఉంది తిరిగి బీజేపీ? ఈ పార్లమెంటు సెషన్ అయిపోయిన తర్వాత నేను పెట్టిన లెటర్కి సమాధానం వస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ కేంద్రం పిలిచిన తర్వాత 100% ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుందని అనుకుంటున్నాను. ఓకే, జాతీయ నాయకత్వం మిమ్మల్ని ఒకవేళ పిలిచి ఏం మాట్లాడకపోతే ఫర్దర్ స్టెప్ ఎలా ఉంది? ఇప్పుడు ఫర్దర్ స్టెప్ గురించి ఫర్దర్ మనం మాట్లాడాలి. ఇప్పుడు రేపు ఏమవుతుంది, ఇవాళ మనం మాట్లాడలేం కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అసలు ఏమవుతుంది, దాని తర్వాత మనం మాట్లాడవచ్చు. అంటే ఎంపీ అరవింద్ అంటున్నారు, ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆయన మళ్ళీ సభ్యత్వం తీసుకునే అవకాశం ఉందంటారు. ఆ విధంగా చేసే అవకాశం ఏమైనా ఉంది? అంటే పార్టీలో అట్లాంటి సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా బాధపడి పార్టీని ఇడిచి వెళ్ళిపోతే కూడా ఆయనకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రాబ్లం చెప్పని కూడా అవకాశం ఉంటుంది. నాకు కూడా మంచి అవకాశం నాకు మా పెద్దోళ్ళకి చెప్పనికి అట్లాంటి మంచి ఒక అవకాశం వస్తుంది నేను అనుకుంటున్నాను. అట్లాంటి అవకాశం వచ్చిన తర్వాత నా ప్రాబ్లం నా బాధలు నేను వాళ్ళకి చెప్పనికి ప్రయత్నం చేస్తాను. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అదేవిధంగా రాష్ట్రంలో కొందరు నేతలు చేస్తున్న వాటిని పార్టీ ఎదిగేందుకు ఏ విధంగా కష్టపడాలి, పార్టీని అధికారంలోకి ఏ విధంగా చేయాలనేది పెద్దలతో మాట్లాడిన తర్వాతనే, పెద్దలు ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాతనే నేను పార్టీలో చేరతానని రాజసింగ్ చెప్తున్నాను. కెమెరామెన్ నరేష్తో రామకృష్ణ, HMTV, హైదరాబాద్.